సిద్దిపేట జిల్లా చివెంల మండల కేంద్రం ఉండ్రుగొండలో కాంగ్రెస్పై ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రజలకు బాకీ పడిందని ఆయన విమర్శించారు. రైతు భరోసా కింద రైతులకు ఇంకా 76,000 కోట్ల రూపాయలు బాకీ, విద్యార్థినులకు స్కూటీ, విద్యా భరోసా కింద 5 లక్షల రూపాయల బాకీ, నిరుద్యోగులకు ఇచ్చిన 2 లక్షల ఉద్యోగాల హామీ బాకీగా మిగిలిపోయిందన్నారు. అలాగే రుణమాఫీ కింద 2 లక్షల రూపాయలు, మహిళలకు 22 నెలలకు 55,000 రూపాయలు, వికలాంగులకు 22 నెలల పెన్షన్ కింద 44,000 రూపాయలు, వృద్ధులకు 22 నెలల పెన్షన్ కింద 44,000 రూపాయలు బాకీగా ఉన్నాయని అన్నారు. అంతేకాదు కళ్యాణలక్ష్మి పథకం కింద ఆడబిడ్డల పెళ్లిళ్లకు తులం బంగారం హామీ కూడా అమలు కాలేదని ఆయన మండిపడ్డారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇంటింటికి ఓటు కోసం వచ్చే కాంగ్రెస్ నాయకులను నిలదీయాలని ప్రజలకు ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చి 22 నెలలు పూర్తవుతుంది. అధికారంలోకి రావడానికి ముందు 6 గ్యారంటీలతో పాటు 420 హామీలు ఇచ్చింది. 6 గ్యారంటీలను దాంట్లో ఒకటొకటిగా రైతు రుణమాఫీ అయితే డిసెంబర్ 9నే చేస్తా అని చెప్పి స్వయంగా అప్పటి పిసిసి అధ్యక్షుడు, ఆ తర్వాత ముఖ్యమంత్రి అయిన నాయకుడు ప్రకటించిండు. గ్యారంటీ కార్డు కూడా ఇచ్చిండ్రు. కాంగ్రెస్ పార్టీ గ్యారంటీ కార్డు అని చెప్పి కార్డులు కొట్టించి ప్రింట్ చేసి ఇప్పటి ఉప ముఖ్యమంత్రి, అప్పటి వర్కింగ్ ప్రెసిడెంట్ బట్టి విక్రమార్క గారు, మీరు ఇంటింటికి జాగ్రత్త పెట్టుకోండి, ఈ కార్డు చాలా విలువైంది, ఈ కార్డు ఉంటే మీకు తప్పకుండా రేపు మేము ఎవరిని వస్తే నిలబెట్టి అడగడానికి మీకు అవకాశం ఉంటుంది, మాకు గుర్తు చేయడానికి కూడా మీకు అవకాశం ఉంటుంది, కాబట్టి ఈ కార్డులను పోనీయకండి అని చెప్పి చాలా జాగ్రత్తగా దాచిపెట్టుకోమని చెప్పి సంతకాలు పెట్టి మరీ ఇచ్చారు. ఇప్పుడు ఆ కార్డులన్నీ కూడా ప్రజల దగ్గర ఉన్నాయి. మరి 22 నెలలు పూర్తవుతుంది, కానీ ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ఇచ్చిన గ్యారంటీ కార్డు ప్రకారమే వాళ్ళు ఇవాళ ప్రజలకు చెల్లించాల్సిన బాకీ ఎంతెంత ఉందనేది మేము చాలా స్పష్టంగా ప్రజలకు తెలియజేస్తూ, ఇది మీ హక్కు, కాంగ్రెస్ పార్టీనే చెప్పింది కాబట్టి ఈ కార్డులో మీకు వివరాలు ఇస్తున్నాం, కాంగ్రెస్ పార్టీ మీకున్న బాకీ వివరాలు, దాని ప్రకారం రేపు అడగండి, మళ్ళీ ఎవరైనా కాంగ్రెస్ పార్టీ నుంచి మీ ఇంటి ముందరకు వస్తే అని చెప్పి మేము ఆ కార్డును ఇంటింటి పంచడం జరుగుతుంది. ఇవాళ రైతులకు సంబంధించి రుణమాఫీకి సంబంధించి దాదాపుగా 50,000 కోట్ల రూపాయల రుణమాఫీ చేయాల్సిన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కేవలం 20,000 చేసామని చెప్పారు, కానీ వాస్తవానికి దాంట్లో రియలైజ్ అయింది 17,000 కోట్లే అని చెప్పి వాళ్ళ ఆర్థిక శాఖ స్పష్టంగా ప్రకటించింది. అంటే ఇంకా 30,000 కోట్లకు పైగా రైతాంగానికి బాకీ ఉంది. అదేవిధంగా రైతు బంధు కాదు, నేను రైతు భరోసా ఇస్తా, ఇవాళ ఇస్తే కేసీఆర్ 10 ఇస్తుండు, నేను రాగానే 15 ఇస్తా అని చెప్పి రైతాంగానికి చెప్పి మోసం చేసి ఇప్పటి వరకు కూడా ఇవ్వకుండా ఎగ్గొట్టిన బాకీ ఒక్కొక్క ఎకరానికి 19,000 చొప్పున ఇవాళ కాంగ్రెస్ పార్టీ బాకీ ఉంది. ఇంకొక వైపు మహిళలకు 2,500 మీకు మొదటి నెలలనే ప్రారంభం చేస్తామని చెప్పి స్పష్టంగా చెప్పిండ్రు, అది కూడా ఇవాళటి వరకు ఇవ్వలేదు. దాని ప్రకారం మహిళలకు ఒక్కొక్క మహిళకి ఇవాళ 55,000 రూపాయలు బాకీ పడ్డది కాంగ్రెస్ పార్టీ. అదేవిధంగా వృద్ధులకు ఇచ్చే పెన్షన్ కూడా 2,000, 4,000 చేస్తామని చెప్పారు. ఒక వృద్ధులకే కాదు, మొత్తం ఆసరా పెన్షన్లు వితంతువులకు ఇచ్చేవి కావచ్చు, ఒంటరి మహిళలకు ఇచ్చేవి కావచ్చు, ఇతర అనేక రంగాల్లో ఇస్తున్న పెన్షన్లన్నీ కూడా 2,000, 4,000 చేస్తామని చెప్పినారు. దాని ప్రకారం చూస్తే కూడా ఇవాళ ప్రతి ఒక్కరికి కూడా ఆసరా పెన్షన్దారికి 44,000 రూపాయల బాకీ ఉంది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. అదేవిధంగా ఒక్కింట్లో 2 కూడా ఇస్తామని చెప్పినారు. మరి అటువంటి వాళ్ళకైతే ఇంకెక్కువ బాకీ ఉంది, 88,000 బాకీ ఉంది. వికలాంగులకు కూడా 6,000 రూపాయలు ఇస్తామని చెప్పినారు. వాళ్ళు వికలాంగులకు కూడా ఒకరొకరికి 44,000 రూపాయల బాకీ ఉంది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. మరొక వైపు ఆటో కార్మికులకు సంవత్సరానికి 12,000 రూపాయలు ఇస్తామని చెప్పినారు. వాళ్ళకు కూడా 22,000 రూపాయల బాకీ ఉంది. మరొక వైపు గ్రామీణ ఉపాధి హామీ కార్మికులకు, వ్యవసాయ కూలీలకు కూడా సంవత్సరానికి 12,000 ఇస్తామని చెప్పినారు. దాని ప్రకారం కూడా 22,000 రూపాయలు బాకీ ఉంది. మరొక వైపు యువతకు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు. ఇప్పటికీ 5,000 ఉద్యోగాలు కూడా ఇవ్వలేదు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత నోటిఫికేషన్ అనేది